పత్రికా కూడా నమస్కారం తెలియజేస్తూ 1992లో కేంద్ర ప్రభుత్వం 27 జీవో ఇచ్చింది నిర్మాణ రంగ కార్మికుల కోసం. మరి ఆ జీవోలో ఏముందంటే 10 లక్షల పైన నిర్మించే ప్రతి భవనానికి 1% చెస్ వసూలు చేస్తారు. ఆనాటి నుంచి దాకా దాని మీద వందలాది కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వస్తున్నాయి. అంటే అది మా కష్టార్జితం. మరి అటువంటి డబ్బును మా కుటుంబాల్లో ఉన్న పెళ్ళిళ్ళకి కానీ లేకుంటే 50 సంవత్సరాల దాకా ప్రతి వ్యక్తికి పింఛన్ ఇవ్వాలని ఈ డబ్బుల ఈ వచ్చే డబ్బు మాది అంటే మా కష్టార్జితం మీద 10 లక్షల పైన నిర్మించే ప్రతి భవనం మీద సూచనలు చేసుకొని ఇప్పుడు ప్రజెంట్గా 450 కోట్లు వస్తాయి సంవత్సరానికి. ఆ బోర్డు ఏర్పాటు చేసి ఆ డబ్బులు వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ప్రభుత్వం ఇక్కడ వాళ్ళకి అభివృద్ధి పడి మాకు అటువంటి పెద్ద అన్యాయం చేస్తుంది. మేము ఇప్పుడు కాకతీయుల నాటి నుంచి కూడా మాకు చరిత్ర ఉంది. మరి ఆ రోజుల్లో కూడా మాకు ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చారు కాకతీయులు కూడా. ఆ రోజు ఇతర దేశస్తులు వచ్చి మన దేశం మీద దాడి చేస్తుంటే ఆ రోజు మా వాళ్ళు మా ఉప్పర్లు మరి రాతి ఉప్పు అని దాని ద్వారా గన్పౌడర్ తయారు చేసి మరి ఈ దేశంలో ఉన్న రాజులకు సప్లై చేశారు. 5 నెలలు జైలు శిక్ష 500 రూపాయలు ఆనాడు అటువంటి చేసిన వాటిని విధిస్తే కూడా బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని కూడా ఎదిరించి మరి దేశ రక్షణలో భాగస్వాములమై దేశానికి ఇంత సేవ చేస్తున్నాం. మరి భవనాలు కట్టి లేదా ప్రాజెక్టులు కట్టి ఎన్నో చేసినాము. మేము ఎక్కడికి కీడు తలపెట్టే వ్యక్తులం కాదు. మరి అటువంటి మమ్ములను ఇంత అన్యాయం చేస్తున్నారు కాబట్టి మీరే పెద్ద హృదయంతో పత్రికల్లో మంచిగా రాసి మమ్మల్ని నిలువ తీసుకొస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ఆ పెన్షన్స్ కూడా ఖచ్చితంగా పెన్షన్స్ ఇవ్వాలి. దాని మీద వచ్చిన 400 కోట్ల మీద మాకే ఖర్చు పెట్టాలి, మాకు ఇవ్వాలి. దాన్ని కూడా ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తలేరు. దాన్ని మీరు పెద్ద మనసుతో మరి మీరే పత్రికా వాళ్ళు చేసి ప్రభుత్వం తీసుకొస్తారని ఆశిస్తూ జయిస్తారండి. మీడియా మిత్రులకు, పత్రికా మిత్రులకు, అదేవిధంగా మా సగర బంధువులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈ రేపు 16 తారీఖు నాడు ఆదివారం జరగబోయే బహిరంగ సభకు మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకరించాలని, అదేవిధంగా మా సగరులందరూ పెద్ద మొత్తంలో వేలాదిగా అందరూ తరలి వచ్చి కుటుంబ పరంగా పిల్ల ముసలి ముతక ప్రతి ఒక్కరూ ఈ సభకు హాజరై ఈ సభను విజయవంతం చేయగలరని అందరికీ పాత్రికేయ సోదరులకు, అదేవిధంగా ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసినటువంటి నాగరికల్ జిల్లా అధ్యక్షులు, మిగతా కార్యవర్గ సభ్యులందరికీ, రాష్ట్ర అధ్యక్షుల వారికి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే మాది గొప్పే అని చెప్పుకోవడానికి ఈరోజు అటువంటి పరిస్థితులు దుర్భరమైన పరిస్థితులు ఉన్నటువంటి జాతి. ఇది ఎందుకు వచ్చింది అని అంటే గతంలో చేసినటువంటి మా పూర్వీకులు చేసిన తప్పులు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటివన్నీ ఇప్పుడు మనం తీసేసి ఈరోజు అంతా మేము ముందుకు వచ్చేసేసి ఈరోజు రాష్ట్రంలో సభ్యులందరూ కూడా ఏకతాటిపైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రతి జిల్లా లోపల ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి ఒక్కొక్క జిల్లాలో ఎంతమంది జనాభా ఉన్నదో వాళ్ళ ప్రభుత్వాన్ని గుర్తుండేట్టుగా చేసి వాళ్ళు గుర్తుంటే ఇంత జనాభా ఉంది అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక మార్పు వస్తుందని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం మేము. అదేవిధంగా ఇంతకుముందు కూడా గత ప్రభుత్వం 13 ఫెడరేషన్లు ఏర్పాటు చేసింది. కానీ అదేదో కొంతకాలమే నడిపించినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో అప్పుడు కూడా మాకు ఫెడరేషన్ అనేది ఉండిందని ఆ ఫెడరేషన్లు అన్నీ కూడా ఈరోజు మూతపడ్డాయి. కానీ ప్రస్తుతానికి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మా యొక్క ఫెడరేషన్ కార్పొరేషన్గా దాన్ని తయారు చేసి దానికి పాలకవర్గ మండలిని ఏర్పాటు చేస్తే మాకు కూడా ఒక రాజకీయంగా ఒక ఉన్నతమైన స్థానం కల్పించిన వారు అవుతారని చెప్పేసి పత్రికా విలేకరులను నేను తెలియవస్తున్నాను. ఇది ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్తారని చెప్పేసి మీకు పదే మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఇది ప్రచారంగా మీరు పబ్లిక్ నుంచి పోయినట్టయితేనే మీ పత్రికల ద్వారా పోయినట్టయితేనే ప్రభుత్వానికి తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి వాడు కూడా ఏ ప్రభుత్వమైనా కూడా ఈరోజు అయితే ఏం జరుగుతుంది అనేది పత్రికల ద్వారానే తెలుసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి దీన్ని మీరు ప్రభుత్వం తీసుకెళ్తారని చెప్పి అందరినీ మనం చేసుకుంటున్నాం. 2 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఫినాన్స్ జీవో ఏదైతే ఇంతకు చెప్పినట్టుగా అది ఒక సవరణ చేసి మా యొక్క కాంట్రాక్టు మేము కులవృత్తి కాంట్రాక్ట్ కాబట్టి ఫినాన్స్ జీవోను సవరించి దాన్ని కూడా ఈ యొక్క ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పకుండా దాన్ని
అమలు పరుస్తుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా రేపు 16 తారీఖు నాడు వచ్చే ప్రతిపక్షాలు తర్వాత ఇప్పుడున్నటువంటి రూలింగ్ గవర్నమెంట్ ఉన్నటువంటి నాయకులను కూడా ఈ యొక్క వేదిక మీద అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మరి రేపు మా యొక్క డిమాండ్లను అక్కడ కూడా మేము తప్పకుండా ఆ యొక్క మీటింగ్లో కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి మీ మిత్రుల పత్రికా సోదరులు మంత్రులందరూ కూడా తప్పకుండా దాన్ని ఐడెంటిటీగా రాసి ఆ యొక్క జనాభా కూడా పెద్ద ఎత్తున ఒక 50,000 మందితో ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తున్నాం. తప్పకుండా దీన్ని రేపు పేపర్లో కూడా బహిరంగ సభ సగర శంకరావు అని చెప్పి హెడ్లైన్స్ పెద్ద ఎత్తున రాస్తారని చెప్పి ఆశిస్తూ నాకు అవకాశం ఇస్తున్న ధన్యవాదాలు. ఎంత చేసినా కూడా బయటి ప్రపంచానికి ప్రభుత్వాలకు తెలియజేయాలంటే మీ పాత్ర ఎంతో కీలకం. కాబట్టి మీ యొక్క సహాయ సహకారాలు పూర్తిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆదివారం 16వ తారీఖు నిర్వహించే బహిరంగ సభకు మరి పెద్ద ఎత్తున ఈ నాగరికల్ జిల్లాలో కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దానికి అంటూ మీ అంతా సహకారం ఉండాలి. మరి మనకు తెలుస్తుందంటే మన ఇంతకు చెప్పినట్టుగా మా అధ్యక్ష వారు చెప్పినట్టుగా మీ సహకారం లేకుంటే వెనుకబడిన మా కులం ముందుకు రావాలంటే మేము పత్రికా సోదరులే ఇంపార్టెంట్. మరి కాబట్టి ఈ యొక్క మా యొక్క కులాన్ని గుర్తించి మీరు జరగబోయే కార్యక్రమం కూడా 16వ తారీఖు కూడా జరగబోయే కార్యక్రమాన్ని కూడా మీరు పెద్ద ఎత్తున మా యొక్క కులం గురించి రాసి మా యొక్క స్థితిగతులు కూడా ఇంతకుముందు మా అధ్యక్ష అన్ని వివరంగా వివరించడం జరిగింది. కాబట్టి తప్పకుండా మేము రెండే విషయాలు మేము డిమాండ్ చేస్తున్నాం. మరి గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మరి కేసీఆర్ గవర్నమెంట్లో కోకపేటలో 2 ఎకరాలు 2 కోట్ల రూపాయలు అనౌన్స్మెంట్ చేసి మరి అది మాకు ఇవ్వడం జరిగింది. మరి దాని ఈరోజు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మన యొక్క నిధి ఏదైతే మనం అనుకుంటున్నామో 2 కోట్ల ఆ రోజు డిసైడ్ చేసి గత ప్రభుత్వం ఇచ్చింది. మరి ఆ యొక్క గత ప్రభుత్వం ఏదైతే 2 కోట్ల డిమాండ్ తోటి అన్ని కులాలకు ఏ విధంగా ఇచ్చిన మా కులాలను కూడా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క అమౌంట్ ఏదైతే రిలీజ్ చేసి ఆ యొక్క 2 కోట్లు 2 ఎకరాల భూమికి అక్కడ స్థలం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, గౌరవ సలహాదారులు, ముఖ్యంగా సభాధ్యక్షత వహిస్తున్న జిల్లా కార్యవర్గానికి హృదయపూర్వక నమస్కారం అన్న అందరూ కూడా. వాస్తవానికి సగరులను చైతన్యం చేసే సగరులను చైతన్యపరచాలనే ఉద్దేశంతో నాగర్ కర్నూలు జిల్లా కార్యవర్గం మొత్తం సగర శంకరావు పేరు మీద రేపు 16వ తేదీన పెద్ద ఎత్తున నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఒక 20,000 మంది సగరులతో ఈ బహిరంగ సమావేశం ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషము. అదేవిధంగా ఈరోజు ఇప్పటిదాకా మా అధ్యక్షులు చెప్పినట్టు సగరులు వాస్తవానికి అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. మరి వెనుకబడ్డ కులాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. ఈరోజు ఎక్కువ మందబలం ఉంది, ఆర్థికంగా అభివృద్ధి చెందిన వారినే అంటే ఈరోజు చట్ట సభల్లో ఎవరైతే యాదవులు ఉన్నారో, ఎవరైతే నాయ బ్రాహ్మణులు ఉన్నారో, ఎవరైతే గౌడ కులస్తులు ఉన్నారో వాళ్ళనే ప్రోత్సహించడం జరుగుతుంది. మరి బీసీల్లో 130 ఉపకులాలు ఉంటే వాటిలో వెనుకబడ్డ కులాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వాల పైన ఉన్నాయి. మరి గత ప్రభుత్వాలు జీవోలు ఇచ్చి క్యాన్సిల్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీల పైన ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులోనూ పూర్తిగా వెనుకబడ్డ సగర్లను బీసీ డి నుంచి బీసీ ఏలోకి మార్చి సగర్ల విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాలను చేరుకోవాలంటే బీసీ డి నుంచి బీసీ ఏలోకి చేర్చాలి. అది పెద్ద గొప్ప విషయం కూడా కాదు. ఎందుకంటే ముదిరాజ్ సంఘాలను ప్రోత్సహిస్తున్నారు, గౌడ కులస్తులను ప్రోత్సహిస్తున్నారు, అదేవిధంగా యాదవులను మాకు వాళ్ళు కూడా మా అన్నదమ్ములే, వాళ్ళని ప్రోత్సహిస్తుంటే మాకు ఎలాంటి రాగద్వేషాలు లేవు. కానీ మాకు కూడా సముచిత స్థానం కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉంది. ఈరోజు సగర ఫెడరేషన్ కూడా ఏర్పాటు చేయాలి. సగర ఫెడరేషన్కి ఈరోజు నిధులు కేటాయించి సగర ఫెడరేషన్ ద్వారా గ్రామాల్లో ఉన్న సగర కులస్తులు ఈరోజు ప్రభుత్వ కాంట్రాక్టర్లో వారికి కూడా ఒక కోటా కేటాయించి ఈఎండి లేకుండా వాళ్లకు పనులు అప్పగించాలి. ఎందుకంటే అది మా కుల వృత్తి. ఈరోజు గౌడ కులస్తులకు ఈరోజు కళ్ళు గీసే దాంట్లో ప్రాధాన్యం ఇచ్చింది, ముదిరాజులకు చెరువుల్లో ప్రాధాన్యం ఇచ్చి
అదేవిధంగా యాదవ సోదరులకు ఈరోజు గొర్రెలు ఇచ్చారు. మరి మా కుల వృత్తి అయిన కాంట్రాక్ట్ సంస్థల్లో ఈరోజు ఈఎండి లేకుండా, అదేవిధంగా ఎఫ్ఎస్డివి కట్ చేయకుండా మాకు కాంట్రాక్ట్ అంటే 50 లక్షల వరకు టెండర్ లేకుండా నామినేషన్ ప్రక్రియ ద్వారా మాకు పనులు కల్పించాలని చెప్పని ప్రభుత్వాలను మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఇతర ఉన్నతమైన వాస్తవానికి నామినేటెడ్ పదవులు ఉన్నాయి. ఇదే నాగర్ కర్నూలు జిల్లా నుంచి కూడా సగర కులస్తులకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలి. ఎందుకంటే నామినేటెడ్ పదవులు ఇచ్చినప్పుడు మా గొంతు వినిపించి సగరులకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళను కూడా పైకి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రేపు మేము అదేవిధంగా పెద్ద ఎత్తున కేవలం నాగర్ కర్నూలు జిల్లా, ఇప్పుడు మా అధ్యక్షులు అన్నట్టు నాగర్ కర్నూలు జిల్లాలో సగర్ల సత్తా ఏందనేది రేపు 16వ తారీఖున చూపిస్తారు. నాయకులు కూడా మా పైన సానుకూలమైన దృక్పథం ఉండాలి. అయితే రేపు స్థానిక సంస్థల ఎన్నికలను మా సగరులను చైతన్యపరిచి మరి అత్యధిక సీట్లు ఈరోజు సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, లేకపోతే ఎంపీటీసీలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా గెలిపించుకునేటువంటి క్రమంలో మేము ఒక చైతన్యం తీసుకురావడం కోసం, మా యొక్క బలము, మా యొక్క బలగం చూపించుకోవడం కోసం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఈ బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం. కేవలం రేపు జరగబోయేటువంటి బహిరంగ సభ నాగర్ కర్నూలు జిల్లా సగరులకు సంబంధించింది మాత్రమే. సగర శంకారావం నుంచి ఇక్కడ నుంచి పూరిస్తూ ఉన్నాం. ఇది ప్రారంభం. ఇక్కడ నుంచి మొదలుకుంటే ఇక మేము ఎక్కడ దాకంటే ప్రతి జిల్లాలో కూడా ఇట్లాంటి బహిరంగ సభలు పెట్టబోతా ఉన్నాం. దీనికన్నిటికీ కూడా మరి పత్రికా యాజమాన్యాలు కావచ్చు, మరి విలేకరులు కావచ్చు, లేకపోతే మీడియా ప్రతినిధులందరికీ కూడా మీరందరూ కూడా సహకరించి మాలాంటి వెనుకబడినటువంటి కులాలకు, మాలాంటి వెనుకకు నెట్టివేయబడినటువంటి వర్గాలకు చేయూతను అందిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. 70 నుంచి 80 వేల జనాభా కేవలం ఒక నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది. మా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో లక్ష నుంచి 1,50,000 జనాభా ఉన్నది. ఇంత జనాభా కలిగినటువంటి మాకు మరి దామాషా ప్రకారం మాకు సర్పంచులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, లేకపోతే చైర్మన్లు మాకు వద్దా? మాకు ఆ ప్రాధాన్యత రిజర్వేషన్ మాకు అవసరం లేదా? మేము అడుగుతూ ఉన్నాం. అందుకని 42%లో మా వాటా ఎంత అనేది మేము ఈ సభ సందర్భంగా రేపు ఆదివారం రోజు ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాలను అందరినీ కూడా అడగబోతా ఉన్నాం. వీటన్నిటితో పాటు మేము చెప్తా ఉన్నాం, రాజకీయంగా ఎదగాలంటే ఆర్థికంగా లేవు. మేము మా దగ్గర మా తాతలు ముత్తాతలు కోట్లు సంపాదించినటువంటి సందర్భాలు లేవు. శ్రమజీవులం, కష్టాన్ని నమ్ముకొని జీవిస్తున్నటువంటి జాతి మరి. అందుకనే మేము అంటా ఉన్నాం, మేము కష్టపడి మా శ్రమతోని ఈరోజు బంగ్లాలు కడితే ఆ బంగ్లాల్లో సంతోషంగా అసెంబ్లీని నడుపుకుంటున్నారు, సెక్రటేరియట్ నడుపుకుంటున్నారు, ఈరోజు పార్లమెంట్ నడుపుకుంటున్నారు. లేకపోతే మీరు నివాసం ఉన్నటువంటి మీరు సంతోషంగా ఏసీలు పెట్టుకొని బిల్డింగుల్లో మీరు భవనాల్లో నిద్రపోతూ ఉన్నారు. మరి మేము పూరి గుడిసెల్లో ఉంటానా? మా జీవితాలు మీరు ఆలోచించరా? అందుకే మేము ఏం చెప్తా ఉన్నామంటే, ఈ రాష్ట్రంలో రాజకీయంగా ఎదగడానికి ఆర్థికంగా లేవు కాబట్టి మా యొక్క వెల్ఫేర్ బోర్డు ఉంది, ఏదైతే కార్మిక సంక్షేమ మండలి ఏదైతే ఉన్నదో లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పదవి మా సగరులకు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి ఆ చైర్మన్ పదవి ఇవ్వాలి. చైర్మన్ పదవి ఇస్తారని చెప్పే విశ్వాసం, నమ్మకం కూడా మాకు ఉన్నది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నది. అందుకే మీ ప్రభుత్వం మీద ఇట్లాంటి డిమాండ్ పెట్టబోతా ఉన్నాం. ఇక చివరిగా ఇంకొక అంశం కూడా ఉన్నది. ఈరోజు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా మా పిల్లలు ఈరోజు చదువుకున్నటువంటి ఇంజనీరింగ్ చేసినటువంటి ఐఏఎస్లో ప్రిపేర్ అవుతున్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎవరైతే విద్యార్థులు ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళు ఎలా రోడ్డు మీకు వచ్చి ఏడుస్తూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. తన తోటి విద్యార్థులు మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు వస్తుంటే ఎట్లా భరిస్తామని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఆర్థికంగా వెనుకబాటుకు పేదరికంలో ఉన్నటువంటి అన్నమో రామచంద్ర ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులు ఉద్యోగాలు రాకుండా సంపన్న వర్గాలకు ఉద్యోగాలు వస్తుంటే ఈ సమాజం నిర్మాణం అని చెప్పేసేటువంటి ప్రభుత్వాల మాటలను ఏ విధంగా మేము స్వీకరించాలి? అందుకే మేము చెప్తా ఉన్నాం, ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను వెంటనే సవరణ చేయాలి. దానికోసం అవసరమైతే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలి. అసెంబ్లీలో సవరణ చేసే విషయాన్ని కూడా మేము ఒక చివరి డిమాండ్గా చెప్పదలుచుకున్నాం. 2 years లోపల ఎవరో కోర్టుకి వెళ్ళి ఏదో కొర్రి పెట్టి ఏదో కేసేస్తే కోర్టు ఏం చెప్పిందంటే BCAలో ఉన్నటువంటి రిజర్వేషన్ సంఖ్యను పెంచి ఈ సగరులను
మరి దాంట్లో ఈ బీసీఏలో కంటిన్యూ చేయండి, అప్పటి వరకు తాత్కాలికంగా నిలుపుదల చేయాలని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. ఆ తీర్పును అడ్డుపెట్టి ఈ పాలకులు ప్రభుత్వాలు దుర్మార్గమైనటువంటి వ్యవస్థను కొనసాగిస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1986 నుంచి కూడా మమ్మల్ని బీసీడీలో మళ్ళీ కొనసాగిస్తూ మా పిల్లలకు కాలేజీల్లో సీట్లు రాకుండా, మాకు ఉద్యోగాలు రాకుండా, మాకు ఉపాధి అవకాశాలు లేకుండా, మేము కూలీలుగానే ఉండుకుంటా, మేము రాజకీయంగా ఆర్థికంగా ఎదగకుండా ఈ పాలకులు ప్రభుత్వాలు కారణమైనటువంటి విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాం. అందుకనే మేము ఈరోజు ఈ సగర శంకారావం ద్వారా చెప్తా ఉన్నాం, రేపు ఆదివారం జరిగేటువంటి సగర శంకారావంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులను, ఆల్ పార్టీ నాయకులను వేదిక మీద కూర్చోబెడతా ఉన్నాం. మేము ఈరోజు విన్నవిస్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు అధికారంలో ఉంది, ఈరోజు బీజేపీ కావచ్చు సెంట్రల్లో అధికారంలో ఉంది, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఈ రాష్ట్రంలో కీలకంగా ఉన్నది ఒక ఉద్యమ పార్టీగా. ఈ రాజకీయ ప్రధాన పక్షాలైనటువంటి మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం, మమ్మల్ని ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి 166 జీవోను పునరుద్ధరిస్తారా, లేదా మమ్మల్ని ఇంకో కొత్త జీవో తీసుకొచ్చి బీసీఏలో పెడతారా? ఇది కూడా కుదరదంటే కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళను సంచార జాతుల్లో గుర్తించాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తారా? ఖచ్చితంగా దీంట్లో మాకు క్లారిటీ కావాలి. ఒకటి. రెండవది, గత ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ మాకు మేలు చేసిన వాళ్ళ నాయకులను గుర్తుపెట్టుకుంటాం. ఏదైతే ఎన్టీ రామారావు గారిని ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం, మా బతుకుల కోసం బాగు కోసం ఆలోచించండు కాబట్టి. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వారు కూడా మాకు మేలే చేసిండు. ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీ కులాలు వృత్తుల మీద, చేతి వృత్తుల మీద, కుల వృత్తుల మీద ఆధారపడినటువంటి 13 కులాలను గుర్తించి ఫెడరేషన్లను ఏర్పాటు చేశారు. ఆ ఫెడరేషన్లను ఏర్పాటు చేసినటువంటి 12 కులాలతో పాటు 13వ కులం సగర ఉపలను కూడా ఫెడరేషన్ ఏర్పాటు చేసి మాకు బడ్జెట్ ఇచ్చి దానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ రోజు వరకు కూడా ఫెడరేషన్ కొనసాగుతున్నది మన రాష్ట్రంలో. కాబట్టి ఎన్టీ రామారావు గారు కూడా మాకు మేలు చేసింది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మాకు మేలు చేసింది. తర్వాత మొన్నటికి మొన్న కేసీఆర్ గారు కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వీళ్ళు భవన నిర్మాణ కార్మికులు, ఈ భవన నిర్మాణం మీద ఆధారపడినటువంటి 95% సగరులు వీళ్ళు ఆర్థికంగా ఎదగాలంటే వీళ్ళకు ప్రభుత్వ కాంట్రాక్టు పనులలో రిజర్వేషన్లు కల్పించాలని ఒక మంచి సదుద్దేశంతో 29 జీవో తీసుకొచ్చారు 2016. రాబోయే ఆదివారం 16వ తేదీ నాగర్ కర్నూలు జిల్లా సగర సంఘం ఆధ్వర్యంలో సగర శంఖారావం పేరుతోని బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి ఈ జిల్లా అధ్యక్షులు గట్టు శ్రీనివాస్ సగర్ గారు నాయకత్వం వహించి జిల్లా అధ్యక్షులుగా వారు ఈ కంటిన్యూ చేస్తూ ఉన్నారు ప్రోగ్రామ్. ప్రధానంగా ఈ యొక్క సగర శంఖారావం బహిరంగ సభ యొక్క లక్ష్యం ఏంటంటే, ఈ రాష్ట్రంలో బీసీ కులాలలో ఒకటైనటువంటి సగర కులమైనటువంటి మేము, మా యొక్క చరిత్ర చాలా గొప్పగా ఉంటుంది. షట్చక్రవర్తులు సగర చక్రవర్తి మొదలుకుంటే భగీరథుడు, దిలీపుడు, శ్రీరామచంద్రుడు, అంటే కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం వరకు కూడా మనకు ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంటుంది, చాలా గొప్ప ఉంటుంది. సగర క్షత్రియులను రాజవంశం అని, అందుకే మేము శ్రీరాముని యొక్క వారసత్వము, భగీరథుని యొక్క వంశం. భగీరథుని యొక్క చరిత్ర మీకు అందరూ తెలుసు. ఒంటికాలపై 1000 సంవత్సరాలు తపస్సు చేసి సర్వజీవకోటికి ప్రాణాధారమైనటువంటి గంగమ్మ తల్లిని దివి నుండి భూమికి తీసుకొచ్చినటువంటి చరిత్ర ఈ ప్రపంచంలో మొత్తం భూమండలంలో ఒంటికాలపై తపస్సు చేసినటువంటి చరిత్ర ఆయన ఒకరికి ఉంది. అట్లా రోజు ఆ నాయకత్వానికి, ఆ ప్రభుత్వానికి సపోర్ట్ చేసినాం. సాధారణ ప్రతి ఎన్నికల్లో కూడా ఆ ప్రభుత్వానికి అండగా నిలబడ్డాం. కానీ మా దురదృష్టము మరి ఏందో తెలియదు, కానీ కరెక్ట్ సంవత్సరం తర్వాత 2017లో మళ్ళీ ఆ జీవోను అమెండ్మెంట్ చేస్తూ 59 జీవోను తీసుకొచ్చారు. దీంట్లో ఎస్సీ, ఎస్టీ, వడ్డెర,
సగరులను కలిపి మొత్తం కూడా 15% రిజర్వేషన్ 1% పెంచుతున్నామని చెప్పి 16% చేస్తూ దాంట్లో 13% ఎస్సీ ఎస్టీలకు కేటాయిస్తూ కేవలం 3% ఆఫ్ వర్క్స్లో సగరులు వడ్డరులు డివైడ్ చేసుకోండి అని చెప్పేసి ఆ జీవో ఇవ్వడం అనేది దుర్మార్గమైనటువంటి ఆ నిర్ణయం. దాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము వ్యతిరేకిస్తూ వస్తా ఉన్నాం. ఈ 59 జీవోను మాకున్నటువంటి ప్రధానమైనటువంటి రెండవ డిమాండు 59 జీవోను సవరణ చేయాలి ప్రభుత్వం వెంటనే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా బడుగుల కోసం బీసీల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తున్నామని చెప్తున్నటువంటి గౌరవనీయులు మరి రేవంత్ రెడ్డి గారు ఈరోజు నిజంగా కూడా అసెంబ్లీలో ఒక చర్చ పెట్టిండు. బీసీలకు 42% ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పేసి ఒక సదుద్దేశంతో మంచి నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో చర్చ పెట్టాడు. దానికి అనుకూలంగానే ఒక జీవో తెచ్చిండ్రు, బడ్జెట్ కేటాయించారు. బీసీ ఏదైతే జనగణన సెన్సెస్ అనేది తీసిండ్రు, దానికి 3% ఏదో వర్క్ ఉంది, దాన్ని ఆపిండ్రు. సంతోషం. మేము అడుగుతా ఉన్నాం ఈరోజు మరి మా బతుకులు మాకు బాగుపడాలంటే 42% బీసీ రిజర్వేషన్లలో మా కోటా ఎంత, మా సగరుల కోటా ఎంత? ఈరోజు మందబలం ధనబలం ఉన్న వాళ్ళదే నడుస్తుంది ఈ సమాజంలో. రాజకీయంగా ఎవరైతే డబ్బులు ఉన్నదో అగ్ర కులాలైనటువంటి 2-3 కులాలు ఈరోజు రాజకీయాలు శాసిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు రాజకీయంగా జనబలం ఉన్నటువంటి కొన్ని కులాలు, మా బీసీ కులాల్లో కూడా బాగా జనబలం ఉన్నటువంటి మందబలం 4-5 కులాలు ఉన్నాయి, వాళ్ళే శాసిస్తూ ఉన్నారు. అంటే ఓటు బ్యాంకు కోసము వాళ్ళ ఓట్ల కోసము మందబలం అన్న చూస్తున్నారు, లేకపోతే ధనబలం అన్న చూస్తున్నారు. ఈ రెండింటికి ప్రాధాన్యతనిస్తూ మరి అణగారిన వర్గాలుగా వెనుకకు నెట్టివేయబడినటువంటి కులాలుగా మాలాంటి మా సగర కులాలు లాంటి కులాలను ఎందుకు పట్టించుకోరు ఈ ప్రభుత్వము అనే విషయంలో మేము అడగదలుచుకున్నాం. అందుకే మేము అంటా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం మీద చిత్తశుద్ధి ఉన్నది, వాళ్ళకు మా మీద ఖచ్చితంగా నమ్మకం కూడా ఉన్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, అయ్యా 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో మీరు అమలు చేస్తామని చెప్పేసి ఏదైతే ఈరోజు నిర్ణయం తీసుకుంటున్నారో స్వాగతిస్తూ ఉన్నాం. అట్ ది సేమ్ టైం ఇదే సమయంలో మేము అడుగుతా ఉన్నాం, మా వాటా ఎంత? జనాభా మేము రాజరికం నుంచి క్షత్రియుల నుంచి ఈరోజు ఏమని ఉన్నదంటే మా ఉప్పరోళ్ళు అంటే వీళ్ళు ఈ సమాజంలో కూలీలు, అడ్డమీది కూలీలు కావచ్చు, లేకపోతే ఉప్పరి పని చేసుకున్నటువంటి మేస్త్రీలు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులుగా మేము మిగిలిపోవాల్సి వచ్చింది. ఈ సమాజానికి అంతా తెలుసు. ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ సమాజంలో చారిత్రక కట్టడాలు కావచ్చు, ఇక్కడ ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి వేసినటువంటి దారులు రహదారులు కావచ్చు, లేకపోతే ఆనకట్టలు, చెరువులు, కుంటలు ఏవైతే ఉన్నాయో, ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మేము పూర్వీకుల యొక్క చెమట, రక్తపు చుక్కలు ఉంటాయి. కాబట్టి ప్రతి చారిత్రక కట్టడంలో మా యొక్క శ్రమ ఉంది. ఈరోజు ఇక్కడ ఈ బిల్డింగ్ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ ఉన్నటువంటి చార్మినార్ కావచ్చు, ఈరోజు దేశ రాజధానిలో ఉన్నటువంటి పార్లమెంట్ కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ సెక్రటేరియట్ కావచ్చు, అక్కడ మక్కా మసీద్ కావచ్చు, ఇంకొక గోల్కోట కిల్లా కావచ్చు, ఓర్గల్ కోట కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి నిర్మాణంలో సగరుల యొక్క శ్రమ ఉంది. చాలా గొప్ప చరిత్ర అది. ఆ రోజుల్లోనే ఒక గొప్ప ఇంజనీర్లుగా మా సగరులు చరిత్రలో చూసుకున్నట్టయితే. కానీ ఈరోజు మా యొక్క జీవన స్థితిగతులు ఎక్కడికి వెళ్ళాయంటే రెక్కాడితే కానీ డొక్కాడలేనటువంటి పరిస్థితి. రోజు కూలీలుగా ఈరోజు పని చేసుకుంటే తప్ప సాయంత్రానికి పూట గడవనటువంటి అనేక కుటుంబాలు ఈ రాష్ట్రంలో, నా సగర జాతి కుటుంబాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇట్లాంటి దుర్భరమైనటువంటి పరిస్థితి రావడానికి కారణాలు ఏంటి? ఈరోజు మేము సమీక్షించుకుంటూ ఉన్నాం. అనేక సంవత్సరాల పోరాటంలో మాకున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లలో ఈ పాలకులు, ప్రభుత్వాలు సందర్భాన్ని బట్టి కొంత మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ వాస్తవ పరిస్థితులను చూస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారు 166 జీవో తీసుకొచ్చాడు. అరే ఈ సగరులు నిర్మాణ రంగ కార్మికులు, వీళ్ళు రోజు కూలీలు, సంచార జాతులకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళు ఏడ పని ఉంటే ఆడిపోయి ఆ పని చేసుకొని జీవనం కొనసాగించే వాళ్ళు. కాబట్టి
వీళ్ళు BCDలో ఉండడం కారణంగా వీళ్ళ పిల్లలు చదువుకోవడానికి రిజర్వేషన్లు రావట్లేదు, వీళ్ళకు ఉద్యోగాలు రావట్లేదు, వీళ్ళకు ఉపాధి అవకాశాలు కరువైనవి. ఎక్కడ పని ఉంటే అక్కడ పని చేసుకుంటూ పోయేటువంటి క్రమంలో ఆ పిల్లల్ని చదువుకునేటువంటి ఆ వెసులుబాటు కూడా కోల్పోతున్నారనే ఒక లక్ష్యంతో ఆ రోజు ఉన్నటువంటి బీసీ కమిషన్లు, మురళీధర్రావు కమిషన్ కావచ్చు, అనంతరామన్ కమిషన్ కావచ్చు, వాళ్ళు సిఫారసు చేసిన ప్రభుత్వానికి అప్పుడు ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మహానుభావులు మమ్మల్ని BCAలో కలుపుతూ మరి జీవో విడుదల చేసిన 166 జీవో. 166 జీవో ఏదైతే ఉన్నదో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆ 166 జీవో ఆధారంగా అనేక మంది మా వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మీడియా మిత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మనం మాట్లాడిన తర్వాత మన సమావేశం తర్వాత కంటిన్యూ చేస్తాం. మనం మాట్లాడినాక వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం కంటిన్యూ చేస్తాం.